బయట ఆయనకి పర్సనల్ స్టోరీ వాటెవర్ అది నాకు దానికి సంబంధం లేదు. కానీ నువ్వే చెప్పావు అన్ని క్లోజ్ ఫ్రెండ్స్ మీరందరూ క్లోజ్ అయ్యారని. ఇదే క్లోజ్‌లో ఇప్పుడే నార్మల్‌గా మాట్లాడుతున్నప్పుడే ఆయన నోటి నుంచినే వచ్చింది ఏంటంటే ఆయన సింగిల్. ఎందుకు ఆడియన్స్‌కే తెలుసు స్టేజ్ మీద ఆయన సింగిల్ అనే ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. స్టేజ్ మీద సింగిల్ అని ఇంట్రడ్యూస్ ఎందుకు చేస్తారు? ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ రిలేషన్‌షిప్ వై విల్ యూ టెల్ యూ ఆర్ సింగిల్? అంత ఎందుకు? నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పొచ్చు గదా! నాకు కూడా అలాగే లోపల అలాగే అన్నారు. అండ్ నేను ఏదో ఆయన ఆయన మీద ఏదో నాకు పెద్ద లవ్ వచ్చేసింది. ఇంకా ఆయన లేకుండా నేను ఉండలేను అంత సీన్ అయితే లేదక్కడ. లోపల ఏదో ఒక డ్రీమ్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకున్నాము. దానివల్ల ఒక 1 వీక్ నేను డిస్టర్బ్ అయ్యాను. లేదనట్లేదు. ఆఫ్టర్ థాట్ ఐ వాజ్ వెరీ నార్మల్. నిఖిల్ దగ్గరికెళ్ళి ఇలా ఉండకు, అలా ఉండకు. నార్మల్ ఫ్రెండ్స్ కదా! ఫ్రెండ్‌గా ఉండొచ్చు. ఐ రియల్లీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఆయనకి మేబీ ఆయనకి ఏదైనా అనిపించిందంటే బయట చూసిన వాళ్ళకి రాంగ్ అవుతదో ఏంటో. ఆయన వచ్చి నా దగ్గర మాట్లాడుంటే బాగుండేది. ఆయన నా దగ్గర మాట్లాడకుండా వెనకాల మాట్లాడారు కపుల్ ఆఫ్ టైమ్స్. నేను బయటికెళ్ళి చూసాను. యాహ్! ఆ పృథ్వీతో మాట్లాడే బదులు నాతో మాట్లాడుంటే అయిపోయేది. సో ఎండ్ ఆఫ్ ద డే గేమ్ షో యుల్ నెవర్ నో ఎవరు ఎలా ఉంటారు అని. బట్ ఇట్స్ ఓకే. అంటే ఆయన మేబీ బయట గురించి ఆలోచించారేమో నాకు తెలీదు. అండ్ పృథ్వీ కూడా దాని గురించి ఆయన వచ్చి డిస్కస్ చేసింది. పృథ్వీ నాకు